థ్యాంక్ యూ అధ్యక్ష. బీసీ బిల్లు మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఇలా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. మా బీసీలకు పెద్దపీట వేసే విధంగా, బీసీల దశ దిశ మార్చే విధంగా ఈ బిల్లు ఉండబోతుంది అధ్యక్ష. సోషల్ జస్టిస్కు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అధ్యక్ష. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పోయేటప్పుడు భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంత వాటా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి గత బ్రిటిష్ పాలన 1931లో జరిగినటువంటి కులగణను మళ్ళీ మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సుమారు 55 రోజులు ప్రభుత్వ ఉద్యోగులతోటి 1,03,000 తోటి స్పష్టంగా కులగణన చేసి దాంట్లో మా బీసీల వాట తేల్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మా బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసవక్ష. ఇలా రాష్ట్రం మొత్తం కులగణన సర్వే కాంగ్రెస్ మొత్తం విజయవంతంగా చేసి అసెంబ్లీలో ప్రవేశపెడితే అధ్యక్ష, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇలా తెలంగాణ వైపు చూస్తున్నాయి అధ్యక్ష. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటగా తెలంగాణలో ఈ బీసీల కులగణన జరిగింది అధ్యక్ష. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేట్ కమిషన్ కూడా గత నవంబర్లో నిర్వహించింది అధ్యక్ష. దానికి చైర్మన్గా విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వర్ గారిని నియమించింది అధ్యక్ష. అదే కాకుండా కార్యదర్శిగా బీసీ గురుకులకు సంబంధించినటువంటి సొసైటీ కార్యదర్శి సైదులను కూడా నియమించిన అధ్యక్ష. రాజ్యాంగ నిబంధనకు సుప్రీంకోర్టు మార్గదర్శకంగా లోబడి స్థానిక సంస్థల వారిగా దామాష పద్ధతిలో కల్పించాల్సిన రిజర్వేషన్లు ప్రతిపాదికలను కమిషన్కు ప్రభుత్వం సూచించింది అధ్యక్ష. అదే కాకుండా ఈ వివరాల ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 46.20% ఉండగా ముస్లింలను కలుపుకొని ఇలా 56.33 అధ్యక్ష. ఇలా మేము బీసీలం 56.33 తెలిసిందంటే అది కులగణనతోటే సాధ్యమైంది అధ్యక్ష. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు చేసిన ఇది గొప్ప విజయం అధ్యక్ష. దీన్ని బీసీలందరూ కూడా వాడుకొని రేపు అన్ని విధాల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ ముక్త కంఠంతో ఈ బీసీలకు జరిగే మేలును మీరందరూ చేయాలి కానీ మేము సభ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్యా సర్వేల్లో రాష్ట్రంలో మొత్తం 98.8% పాల్గొంటే కేవలం 3.1% మాత్రమే పాల్గొనలేదు అధ్యక్ష. వారికి కూడా ఆ 3.1% కూడా 10 రోజులు సమయం ఇచ్చినాం. అయినా వీళ్ళకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష, మరి కల్వకుంట్ల కుటుంబమే ఇలా కులగణనలో పాల్గొనకపోతే మరి వీళ్ళు బీసీల మీద చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో, గత 10 ఏళ్లలో బీసీలను ఏ రకంగా అనగదొక్కిరో మరి వాళ్ళు ప్రజలు చూసే కదా అధ్యక్ష. ఇలా బీసీలంతా ఏకమై ఇలా ప్రజాపాలన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన అధ్యక్ష. అదేవిధంగా దేశంలో మొదటిసారిగా కులగణన చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకోసం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టి శాస్త్రీయపరంగా తప్పులు జరగకుండా కులగణన చేపట్టి భారీ కసరత్తు చేసింది. దీనికోసం 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి 55 రోజులు కులగణన చేసిన అధ్యక్ష. ఎక్కడ కూడా తప్పులకు తావుకోకుండా అంటే అధ్యక్ష బాధ అనిపిస్తుంది. 90 ఏళ్ల తర్వాత జరిగిన కులగణనలో మా బీసీలకు కొంత ఆశ చిగురించింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మా బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ వల్ల మా బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మళ్ళీ అన్ని విధాల అభివృద్ధి అయితేనే ఆకాంక్ష ఉంది. దీన్ని అందరూ స్వాగతించాలని చెప్పి కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,12,015 134 ఉండగా దాంట్లో 3,54,77,554 మంది పాల్గొన్న అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళు మా బీసీల లెక్క ఇప్పుడు తేలింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1,64,09,175 మంది మా బీసీలు ఉన్న అధ్యక్ష. రాష్ట్రంలో కులాల సర్వేను చేపట్టడమే కాక దీన్ని అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టి ఈ తీర్మానాలను ప్రభుత్వం ఆమోదించింది అధ్యక్ష. తెలంగాణలో చేసిన కులగణన అన్ని వర్గాల ప్రజలకు అభ్యున్నతికి ఉపయోగంగా నిలుస్తుంది. రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలో దిక్సూచి అవుతుందని చెప్పి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా పరిపాలన ఎలా చేయాలనే దానికి ఒక డిజైన్లా ఈ సర్వే ఉపయోగపడుతుంది అధ్యక్ష. కులగణన చేయడమే కాదు, దీని దేశానికి ఒక రోడ్ మోడల్గా తయారైంది అధ్యక్ష.
ఇలా ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు దేశం కోసం తిండి బట్ట ఇల్లు రోటీ కపడా और మకాన్ అనే నినాదంతో ముందుకు పోతే తరువాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి విద్యుత్ రహదారులు నీళ్లు అని చెప్పి నిదానంతో ముందుకు పోయిన అధ్యక్ష. మరి ఈరోజు మా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు విద్య, వైద్యం, ఉద్యోగాలు, సామాజిక న్యాయం నిదానంతో ముందుకు పోతున్నాం అధ్యక్ష. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. చట్టబద్ధత ఇవ్వాలని రాజ్యాంగ సవరణ జరగదు కనుక ఇప్పుడు పార్టీ పరంగా కూడా మా ముఖ్యమంత్రి తప్పకుండా బీసీలకు 42% ఇస్తని చెప్పి మాట ఇచ్చిన అధ్యక్ష. ఏదైతే 2014లో సమగ్ర కుటుంబ సంపద చేస్తే అందులో బీసీల జనాభా కంటే ఇప్పుడు అధికంగా బీసీల కొనగన వచ్చింది అధ్యక్ష. అప్పట్లో వాళ్ళు చెప్పింది 51.9% అయితే ఇప్పుడున్నటువంటి కులగణన సర్వేలో మా బీసీలు 56.33% వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా 1953 నెహ్రూ ప్రభుత్వం మొదటి బీసీ కమిషన్ కాకా సాహెబ్ లెర్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తే 1951 జనాల లెక్కల ప్రకారం లేర్కర్ మిషన్ ఆదేశాలు బీసీలకు 52% ఉన్నట్టు గుర్తించింది అధ్యక్ష. దేశంలో 3473 కులాలుగా గుర్తించారు అధ్యక్ష. అదేవిధంగా 330 కులాలు ఎంబీసీలో ఉంటే అత్యంత వెనుకబడిన వర్గాలుగా పేర్కొని ఓబీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి కమిషన్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం వాణిజ్యంలో సుప్రీంకోర్టును అనుమతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. 1993 పార్లమెంట్ ఆమోదించి చట్టాన్ని అనుసరించి నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇది బీసీలపై ఏర్పడ్డ ప్రత్యేక చట్టం అధ్యక్ష. ఇలా ఫిబ్రవరి 4 తారీఖు సోషల్ జస్టిస్ డేగా మా ప్రభుత్వం ప్రకటించుకుంది అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. దీన్ని అన్ని వర్గాలు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ వాళ్ళు బీసీలను అణచివేసి ఏ రకంగా ఉపాధి ఇవ్వకుండా వాళ్ళ పాలనలో బడ్జెట్లు కూడా అధ్యక్ష గత 10 ఏళ్లలో 55,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఏ ఒక్క రూపాయి ఖర్చు చేయాలి అధ్యక్ష. గత హయాంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3,000 కోట్లు అని చెప్పి కనీసం 3 కోట్లు కూడా ఖర్చు చేయాలి అధ్యక్ష. 2018లో బీసీ మంత్రిత్వ శాఖను కూడా తీసేసారు అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ బీసీల మీదకి వాళ్ళకు అంత ప్రేమ అంత ఉన్నట్టుగా ఆప్యాయతగా చూపిస్తారు. కనీసం 2018లో మంత్రిత్వ శాఖనే రద్దు చేసినటువంటి ఆ పార్టీ అధ్యక్ష వాళ్ళు. అదే కాకుండా బీసీ రిజర్వేషన్ 2019 స్థానిక సంస్థ లేదు అధ్యక్ష 34% ఉంటే దాన్ని 24% తగ్గడం వల్ల ఈ రాష్ట్రంలో మా బీసీ బిడ్డలు రాజకీయంగా 13,346 మంది ఇలా రాజకీయంగా నిరుద్యోగులు తయారయ్యారు అధ్యక్ష. అదేవిధంగా మేము ఇలా మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులంతా కూడా బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలను రాజకీయంగా ఎదగాలని చూస్తుంటే వాళ్ళు అనగదొక్కాలని చూసి ఏమైంది అధ్యక్ష, బీసీలు ఏమున్నా గొర్రెలు కాసుకోవాలి, బర్రెలు కాసుకోవాలి, గమలలో తాళ్ళు ఎక్కువాలి, ముదిరాజు చేపలు పట్టాలి. ఇదా అధ్యక్ష? దీనికి భిన్నంగా మార్పు రావాలి. ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మా బట్టెనారి నాయకత్వాన బీసీలు కులవృత్తులు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదగాలనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ కోరుకుంటున్నాం అధ్యక్ష. మరి దీన్ని కూడా మీరు ఓర్వకపోతే ఎట్లా అధ్యక్ష? దీనికి సహకరించి రేపు ఢిల్లీకి అవసరమైతే మా మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గారు అందరిని తీసుకొని పోతాడు. మీరు రారి, ఢిల్లీ మీద కొట్లాడదాం, పార్లమెంట్లో ధర్నా చేద్దాం, తప్పకుండా నాకు రావాల్సినటువంటి మాట బీసీలకు దక్కాల్సినటువంటి 42% దక్కించుకుందామని చెప్పి ఇవాళ సభలో బిల్లు పెట్టినాం అధ్యక్ష. దీనికి అందరూ మద్దతు ఇచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలుపరిచి ఇవాళ ఈ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టి దీన్ని ఆమోదింపజేస్తున్నందుకు ప్రత్యేకంగా మా రాహుల్ గాంధీ గారు కానీ మా రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్ అధ్యక్ష.